వెల్కమ్ టు కెమిస్ట్రీ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ దట్ ఈస్ ఐపీఈ 2024కి ఏ విధంగా ప్రిపేర్ అయితే కనుక 60కి 60 అవుట్ ఆఫ్ 60 తెచ్చుకోవచ్చు అన్నది చూడబోతున్నాం. సో మనందరికీ తెలుసు, ఫిబ్రవరి 28వ తారీఖు నుంచి తెలంగాణలో, మార్చి 1వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ జరగబోతున్నాయి. ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే కనుక మనం ఈజీగా 60 అవుట్ ఆఫ్ 60 తెచ్చుకోవచ్చు కెమిస్ట్రీ ఎగ్జామ్. ఇంతకు ముందు వీడియోలో మనం ఒక మినిమం 20 to 25 మార్క్స్ రావాలంటే కనుక ఎలా ప్రిపేర్ అయితే, అంటే మినిమం ఎన్ని క్వశ్చన్స్ చదివితే కనుక మినిమంలో మినిమం మనం ఒక 20-25 మార్క్స్ తెచ్చుకోవచ్చు అన్నది ఇంతకు ముందు వీడియోలో చూసాం. ఈ వీడియోలో మనం ఈ 60 అవుట్ ఆఫ్ 60 తెచ్చుకోవటంలో ఎస్ఐలు అంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ మిగిలిన వేటి మీద మనం ఫోకస్ చేయాలి, అంటే పేపర్ కొంచెం టఫ్గా ఇచ్చినా కూడా మనం ఈజీగా ఆన్సర్ చేసే విధంగా ఎలా ప్రిపేర్ అయితే కనుక మనకి ఆ స్ట్రాటజీ ఎలా ఉంటే కనుక ఈజీగా మనం ఎటువంటి ఎస్ఐస్ కానీ 4 మార్క్స్ కానీ మిస్ అవ్వకుండా ఉండడానికి అవకాశం ఉన్నదని చూడబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. సో మనం ఈ వీడియోలో ప్రధానంగా మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏవి కవర్ చేస్తే కనుక, అంటే మనందరికీ తెలుసు పేపర్ 60 మార్కులకు ఉంటుంది. ఈ 60 మార్కుల్లో 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏలో 2 మార్క్స్ క్వశ్చన్స్ అంటే వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. సో అవేమీ ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. సెక్షన్ బి షార్ట్ ఆన్సర్ అండ్ సెక్షన్ సి లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. ఈ రెండు మాత్రమే మనం ఈ వీడియోలో ఏవి కవర్ చేస్తే కనుక సరిపోతుంది అన్నది చూడబోతున్నాం. 2 మార్క్స్ క్వశ్చన్స్కి సంబంధించి ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్లో వాటి గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో మనకి ఒక్కసారి ప్రధానంగా కనుక దీంట్లో మనం చదవాల్సిన క్వశ్చన్స్ అంటే మినిమం పాస్ మార్క్ దాంట్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. బోర్స్ అటామిక్ థియరీ ఫర్ హైడ్రోజన్ ఆటమ్ అండ్ ఇట్స్ లిమిటేషన్స్, క్వాంటమ్ నెంబర్స్ డెఫినేషన్స్, వాటి టైప్స్. సో అలాగే హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అంటే వేరియస్ సిరీస్ ఫార్మ్డ్ ఇన్ ది హైడ్రోజన్ స్పెక్ట్రమ్. సమ్ టైమ్స్ మనకి బోర్స్ థియరీ అండ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ కలిపి అడుగుతున్నాడు. అదేవిధంగా పీరియాడిక్ క్లాసిఫికేషన్ తీసుకుంటే కనుకండి ఎస్పీడిఎఫ్ బ్లాక్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఎస్పీడిఎఫ్ బ్లాక్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, అలాగే అయనైజేషన్ ఎనర్జీ వై I2 is greater than I1 అండ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ అయనైజేషన్ ఎనర్జీ. సో తర్వాత తీసుకుంటే కనుకండి మనకి వాట్ ఆర్ పీరియాడిక్ ప్రాపర్టీస్, హౌ దే వ్యారీ ఇన్ పీరియడ్స్ అండ్ గ్రూప్స్. వెరీ పర్టికులర్గా అటామిక్ రేడియస్, అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రోనెగటివిటీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, మెటాలిక్ క్యారెక్టర్, ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్. సో మనకి మినిమం ఈ 6 చదువుకుంటే కనుక ఖచ్చితంగా 2 ఎస్ఐలు 2 into 8 మార్క్స్కి మనం ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతాం. సో వీటి నుంచి మనకి డీవియేట్ అవడానికి అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి. సో వీటితో పాటుగా మనకు 4 మార్క్స్ తీసుకుంటే కనుక, సో మనకి ఈ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అన్నటువంటి టాపిక్ తీసుకుంటే కనుకండి దాంట్లో ఒక 4 మార్క్స్ ఒకటి, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. సో ఆ 4 మార్క్స్లో తీసుకుంటే కనుకండి ప్రధానంగా చూడవలసింది అయితే పాస్టులేట్స్ ఆఫ్ కెనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, డిడక్షన్ ఆఫ్ గ్యాస్ లాస్ ఫ్రమ్ కెనెటిక్ గ్యాస్ ఈక్వేషన్, గ్రాహమ్స్ లా అండ్ ఇట్స్ అప్లికేషన్స్, డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్స్. సో ఖచ్చితంగా ఈ 4 నుంచి ఒక 4 మార్క్స్ గ్యారంటీగా కవర్ అవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా థర్మోడైనమిక్స్ నుంచి ఒక 4 మార్క్స్ తీసుకుంటే కనుక హెస్ లా అండ్ ఇట్స్ అప్లికేషన్స్, ఎంట్రోపీ, ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో ఖచ్చితంగా మనకి ఈ మూడింటి నుంచి ఒక 4 మార్క్స్ కవర్ అవ్వచ్చు అండి ఇక్కడ, రైట్. సో కానీ ఈ థర్మోడైనమిక్స్ చాప్టర్ తీసుకుంటే రీసెంట్గా ఒక 2-3 ఇయర్స్ బట్టి తీసుకుంటే కనుకండి 4 మార్క్స్ అడగటానికి బదులు దీన్ని 2+2 కింద అడుగుతున్నారు. సో అందువల్ల దీన్ని మనం 4 మార్క్స్లో వస్తుందన్న కాన్సెప్ట్ కంటే కనుకండి ఒకవేళ 2+2 కింద కూడా రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కెమికల్ ఈక్విలిబ్రియం ని తీసుకుంటే కనుక లీ షార్ట్లర్ ప్రిన్సిపల్ అండ్ ఇట్స్ అప్లికేషన్, అందులో హ్యాబర్స్ ప్రాసెస్కి, కాంటాక్ట్స్ ప్రాసెస్కి. ఇక్కడ హ్యాబర్స్ ప్రాసెస్, కాంటాక్ట్ ప్రాసెస్ రాసేటప్పుడు ఈక్వేషన్, ఫర్ ఎగ్జాంపుల్ హ్యాబర్స్ ప్రాసెస్లో తీసుకుంటే కనుకండి N2+3H2 అంటే రాసేటప్పుడు ప్రధానంగా ఏంటంటే ఈక్విలిబ్రియం సింబల్ రావాలి. ఆ ఈక్విలిబ్రియం సింబల్ రాయట్లేదు. అలాగే ఇక్కడ ΔH వాల్యూ ఉంటుందండి.
ఆ డెల్టా హెచ్ వాల్యూ కూడా మనం కరెక్ట్గా రాయాలండి. రాస్తేనే మనకి ఈ ఈక్వేషన్కి ప్రధానంగా మనకు ఒక మార్క్ ఉంటుంది. సో ఆ మార్క్ రావాలి అంటే కనుకండి ఈక్వేషన్ మనం ఎగ్జాక్ట్గా రాస్తేనే మార్క్ పడుతుందండి. రైట్, -92.2 కిలో జౌల్స్. అలాగే కేపీ కేసీ మధ్య రిలేషన్. సో మనకి ఏదైనా ఈక్విలిబ్రియం ఇచ్చి వాటి మధ్య రిలేషన్ డెరైవ్ చేయమని అడగచ్చండి. అదేవిధంగా బ్రాన్స్టెడ్ లౌరీ థియరీ ఆఫ్ యాసిడ్స్ బేసెస్, లూయిస్ యాసిడ్ బేస్ థియరీ, అలాగే కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ ఎగ్జాంపుల్స్ అండి. సో మనకి ఈ కెమికల్ ఈక్విలిబ్రియం అన్నటువంటి టాపిక్ లో ఎక్కువ శాతం కేసుల్లో ఈ 5 నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ 4 మార్క్స్ క్వశ్చన్ కవర్ అవడానికి అవకాశం ఉంది. సో ఈ చాప్టర్ వెయిటేజ్ కూడా 4+2. అలాగే హైడ్రోజన్ డేట్స్ కాంపౌండ్స్ తీసుకుంటే ప్రధానంగా 3 క్వశ్చన్లు కనిపిస్తున్నాయి. హైడ్రైడ్స్, హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అండ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్. అలాగే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ తీసుకుంటే కనుక సాల్వేజ్ ప్రాసెస్, అంటే ఇది సోడియం కార్బోనేట్ కి ప్రిపరేషన్ కి, అలాగే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అప్లికేషన్స్, సిమెంట్. సో ఈ 3 మనం ప్రధానంగా కవర్ చేయాల్సిన క్వశ్చన్స్. అలాగే గ్రూప్ 13 ఎలిమెంట్స్ తీసుకుంటే ఒకే ఒక క్వశ్చన్ డైబోరేన్ ప్రిపరేషన్ అండ్ స్ట్రక్చర్. సో అయితే ప్రిపరేషన్ మెథడ్స్ అడుగుతున్నాడు, లేదంటే స్ట్రక్చర్ అడుగుతున్నాడు. అలాగే గ్రూప్ 14 ఎలిమెంట్స్ తీసుకుంటే ఎలోట్రోప్స్ ఆఫ్ కార్బన్, జియోలైట్స్, సిలికోన్స్. సో ఈ 3 మనం ప్రధానంగా చూడవలసిన క్వశ్చన్స్. అలాగే స్టాయిక్యోమెట్రీని తీసుకుంటే ప్రధానంగా 2 క్వశ్చన్స్. ఒకటి బ్యాలెన్సింగ్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్స్, 2 ఎంపరికల్ ఫార్ములా అండ్ మాలిక్యులర్ ఫార్ములా. సో మనకి ఈ 24 4 మార్క్స్ అండ్ ఒక 6 ఎస్ఐలో కనుక చూసుకుంటే కనుకండి మినిమం ఒక 30-35 మార్క్స్కి మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. సో ఇవి కాకుండా 60కి 60 తెచ్చుకోవటంలో మనకి ఈ 4 మార్క్స్ అండ్ ఎస్ఐస్ కీ రోల్ ప్లే చేస్తున్నాయి. సో అవి ఆ 4 మార్క్స్ అండ్ ఎస్ఐస్ మనం మిస్ అవ్వకుండా ఉండాలి అంటే కనుకండి మనం ఈ 30 క్వశ్చన్లు వచ్చిన తర్వాత, అంటే 6 ఎస్ఐలు డిస్కస్ చేశాం, 24 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ డిస్కస్ చేశాం. ఇవి వచ్చిన తర్వాత మనం ఏ స్ట్రాటజీతో వెళ్తే కనుక ఏది మిస్ అవ్వకుండా ఉంటాం అన్నది ఇప్పుడు చూడబోతున్నాం. సో ఒక్కసారి మనకు టెంటేటివ్ వెయిటేజ్ తీసుకుంటే కనుకండి అటామిక్ స్ట్రక్చర్ నుంచి మనకి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అండ్ అంటే ఇది అలాగే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిక్ టేబుల్ నుంచి తీసుకుంటే కనుకండి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అలాగే కెమికల్ బాండింగ్ నుంచి తీసుకుంటే కనుక ఒక 4+4 కింద కానీ, లేదంటే కనుకండి 8 మార్క్స్ కింద కానీ, అంటే ప్రీవియస్లీ మనకి 2019 ముందు వరకు చూస్తే కనుకండి 8 మార్క్స్ అడిగేవాడు. 2019 నుంచి మనం కనుక చూస్తే కెమికల్ బాండింగ్ నుంచి 4+4 కిందే వస్తుంది. అలాగే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. సో ఈ చాప్టర్ తీసుకుంటే కనుకండి ఈ చాప్టర్ వెయిటేజ్ 4+2, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అలాగే ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అండి. అలాగే స్టాయిక్యోమెట్రీ నుంచి తీసుకుంటే కనుక స్టాయిక్యోమెట్రీ నుంచి కూడా మనకి 4+2 వెయిటేజ్ అండి ఇక్కడ. అలాగే నెక్స్ట్ చాప్టర్ థర్మోడైనమిక్స్ తీసుకుంటే కనుక ఈ థర్మోడైనమిక్స్ కూడా మనకి వెయిటేజ్ ఎయిదర్ 2+2 ఆర్ 4 మార్క్స్ అండి. సో మనకి ప్రీవియస్లీ మనం అబ్జర్వ్ చేస్తే కనుకండి 4 మార్క్స్ మాత్రమే అడిగేవాడు, బట్ లాస్ట్ 2 years నుంచే మనకి 2+2 కింద అడుగుతున్నాడు. అలాగే దాని తర్వాత కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ యాసిడ్స్ బేసిస్, కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ యాసిడ్స్ బేసిస్ ఈ చాప్టర్ తీసుకుంటే కనుకండి మనకి ఈ చాప్టర్ వెయిటేజ్ కూడా మనకి 4+2 తర్వాత తీసుకుంటే కనుక ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, హైడ్రోజన్ నీడ్స్ కాంపౌండ్స్ కూడా మనకి 4 మార్క్స్ వెయిటేజ్ ఇక్కడ ఎయిదర్ 4 ఆర్ 2+2 కింద రావడానికి అవకాశం ఉంది. 4 ఆర్ 2+2 కింద రావడానికి అవకాశం ఉంది ఇక్కడ మనకి. రైట్, తర్వాత తీసుకుంటే కనుకండి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. ఈ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ కూడా మనకి ఎయిదర్ 4 ఆర్ 2+2 కింద, కానీ ఎక్కువ శాతం కేసుల్లో ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి 2 కింద ఎక్కువ అడుగుతుంది. అలాగే పి బ్లాక్ ఎలిమెంట్స్ తీసుకుంటే కనుకండి ఈ పి బ్లాక్ ఎలిమెంట్స్ కూడా మనకి, అంటే దీంట్లో మనకి గ్రూప్ 13 అని ఒకటి ఉంది, గ్రూప్ 14 అని ఒకటి ఉంది. గ్రూప్ 13 నుంచి ఎయిదర్ 4, అలాగే గ్రూప్ 14 నుంచి ఒక 4 అండి, అంటే 4 అలాగే లేదా 2+2 కింద కానీ. అంటే గ్రూప్ 13 నుంచి 4 మార్క్స్ అడిగితే గ్రూప్ 14 నుంచి 2+2 కింద కానీ, అలాగే గ్రూప్ 14 నుంచి 4 మార్క్స్ అడిగితే గ్రూప్ 13 నుంచి 2+2 కింద కానీ ఇలా మనకు అడగటానికి అవకాశం ఉంది. అదే విధంగా మనకి ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ తీసుకుంటే కనుకండి ఈ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ మనకి
2+2 అండి. అలాగే లాస్ట్ వన్ తీసుకుంటే కనుకండి ఆర్గానిక్ తీసుకుంటే కనుకండి మనకి ఆర్గానిక్ తీసుకుంటే కనుకండి ఆర్గానిక్ పార్ట్ ఎక్కువ శాతం మనకి ఎలా అడగచ్చు అంటే కనుకండి 8+2 కింద కవర్ అవడానికి అవకాశం ఉంది. 8+2 కింద. సో మనకి ఇప్పుడు ఒక్కసారి మనం కనుక కౌంట్ చూస్తే కనుక మనం ఎలా ప్రిపేర్ అయితే కనుక మనకి ఈజీగా అన్ని కవర్ చేయొచ్చు అన్నది చూస్తే కనుకండి ఒక్కసారి చూడండి. ఒకసారి 4 మార్క్స్ తీసుకుంటే కనుకండి ప్లాన్డ్గా చదివితే కనుకండి ఏంటంటే కనుకండి 1 ఇక్కడ 2 కవర్ అవుతున్నాయి. అలాగే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ 1 కవర్ అవుతుంది. స్టాయిక్యోమెట్రీ 1 కవర్ అవుతుంది. కెమికల్ ఈక్విలిబ్రియం ఒకవేళ థర్మోడైనమిక్స్ 2 మార్క్స్ అడిగాడు అనుకుంటే కనుక ఇక్కడికి 5 అయినాయి. హైడ్రోజన్ కాంపౌండ్స్ 6. అంటే మనం ఈజీగా కనుక ప్లాన్డ్గా చదివితే కనుక ఒకవేళ కనుక ఒకటి మనం ఎక్స్ట్రా చదువుకుని ఉన్నా కూడా మనకి ఆ చాయిస్లో ఉంటుంది అది, రైట్. సో మనకి ఆ 4 మార్క్స్ అండ్ ఎస్ఐస్ ఇంకా ఏ ఇతర క్వశ్చన్లు చదివితే కనుక మనకి ఈజీగా కవర్ అవుద్ది అన్నది ఇప్పుడు చూడబోతున్నాం. సో ఇక్కడ తీసుకుంటే కనుక మనం ప్రధానంగా అటామిక్ స్ట్రక్చర్ ఆ టాపిక్ తీసుకుంటే కనుకండి 3 క్వశ్చన్స్ ప్రధానంగా మాట్లాడాం అక్కడ. ఒకటి క్వాంటమ్ నెంబర్స్, బోర్స్ అటామిక్ థియరీ పాస్టులేట్స్ అండ్ లిమిటేషన్స్, అలాగే హైడ్రోజన్ స్పెక్ట్రమ్ గురించి మాట్లాడాం. అవి కాకుండా మనకి ఎక్కువగా అడిగినటువంటి క్వశ్చన్స్ తీసుకుంటే కనుకండి ఒకటి ఎమిషన్ స్పెక్ట్రమ్కి అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్కి డిఫరెన్సెస్, అలాగే 2 ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ, అలాగే 3 ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. 1 లేదా 2 కేసుల్లో మనకి 2018 లేదా 2019 పేపర్లో మనం అబ్జర్వ్ చేసాం. ఆబ్బో ప్రిన్సిపల్, హున్స్ రూలు, పౌలీస్ ఎస్టోన్ ప్రిన్సిపల్, అలాగే డిబ్రోలీస్ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, హైసెన్బర్గ్స్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్, ష్రోడింగర్స్ వేవ్ ఈక్వేషన్, షేప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్ అండ్ కాపర్ అండ్ క్రోమియమ్స్ అబ్నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఇక్కడ ఎందుకు మనం ఇవి కూడా చూడాలి అంటే కనుక పేపర్ చూడగానే మనకి ఒక పాజిటివ్ వైబ్రేషన్, పాజిటివ్ వేవ్ రావాలంటే కనుక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా మనం చూసేది ఎస్ఐ టైప్ క్వశ్చన్స్. సో మనకి ఎప్పుడైతే మనకి ఈ మూడిటి మీద అంటే హైడ్రోజన్ స్పెక్ట్రమ్, బోర్స్ థియరీ, క్వాంటమ్ నెంబర్స్ మీద డిపెండ్ అయ్యి వెళ్ళిపోతే కనుక ఒకవేళ కనుక వీటిలోంచి ఏదైనా వస్తే కనుక మిగిలిన వచ్చినవి కూడా మనం సరిగ్గా రాయలేకపోవడానికి అవకాశం ఉంటుంది. అది ఓవర్కమ్ అవ్వాలి అంటే కనుకండి ఎస్ఐఎల్ టాపిక్లో మనకి కొంచెం చాయిస్ తీసుకోకుండా సాధ్యమైనంత వరకు మిగిలిన ఉన్నవన్నీ చదవటానికి అవకాశం ప్రయత్నం చేస్తే మంచిదని. సో ఈ వెరీ పర్టికులర్గా ఎమిషన్ స్పెక్ట్రమ్కి అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్, అలాగే ఆబ్బో ప్రిన్సిపల్, హున్స్ రూల్, ఎందుకంటే ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్స్. సో మనకి అవి ఒక 3, ఇవి ఒక 9, అంటే యావరేజ్గా 12 క్వశ్చన్స్ చదువుకుంటే కనుక ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి మంచిగా మనం కవర్ చేసేయచ్చు. అలాగే పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిక్ టేబుల్లో ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, వాటి క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్, అలాగే మోడర్న్ పీరియాడిక్ టేబుల్, డయాగ్నల్ నేచర్, ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్, అలాగే నెక్స్ట్ వ్యాలెన్స్. సో ప్రధానంగా చూడవలసినవి అయితే కనుక ఇవే క్వశ్చన్స్. అంటే మనకి పీరియాడిక్ క్లాసిఫికేషన్ నుంచి, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిక్ టేబుల్ నుంచి అబ్నార్మల్గా వెళ్ళిన కేసెస్ రేర్ అండ్ కానీ అటామిక్ స్ట్రక్చర్ నుంచి అయితే కనుక మనకు ఆ ఉన్న వాటిలో ఖచ్చితంగా చూడడానికి ప్రయత్నం జరగాలి. ఇవి ఎస్ఐల పరంగా మాట్లాడితే కనుక అంటే మనం 3వ ఎస్ఐ ఆర్గానిక్ నుంచి వస్తుంది, అది మనం చాయిస్లో వదిలేస్తున్నాం. బట్ లాస్ట్లో డిస్కస్ చేస్తాను ఏమి ప్రధానంగా డిస్కస్ చేయాలన్నట్టు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసినవి ఇవి. కెమికల్ బాండింగ్ నుంచి తీసుకుంటే కనుక ప్రధానంగా ఫ్యాజన్స్ రూల్స్ చదవాలి, హైడ్రోజన్ బాండ్ అండ్ టైప్స్, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ విత్ ఎగ్జాంపుల్, PCl5SF6 స్ట్రక్చర్స్ అని, రైట్. అంటే హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ ఉపయోగించి వెస్పర్ థియరీ ద్వారా, వెస్పర్ థియరీ వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ, అలాగే మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీలో ఎంఓఈడి డయాగ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ నైట్రోజన్ మాలిక్యూల్స్. ఇవి కాకుండా మనకి ఇంకొన్ని చూడవలసినవి ఏమున్నాయంటే కనుక sp2 sp3 హైబ్రిడైజేషన్స్ విత్ ఎగ్జాంపుల్స్. అలాగే ఇక్కడ అబ్నార్మల్గా ఏంటంటే కనుకండి ఈథేన్, ఈథీన్ అండ్ ఎసిటిలిన్ ఫార్మేషన్ త్రూ హైబ్రిడైజేషన్. ఈథేన్లో sp3 హైబ్రిడైజేషన్, ఈథీన్లో sp2 హైబ్రిడైజేషన్ అండ్ ఎసిటిలిన్ ఇథైన్లో మనకు తీసుకుంటే కనుకండి sp హైబ్రిడైజేషన్. అలాగే అమోనియా అండ్ వాటర్ స్ట్రక్చర్స్ అని. సో రెండిట్లోనూ హైబ్రిడైజేషన్ ఆఫ్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ ఈజ్ sp3. దాంట్లో బాండ్ యాంగిల్స్ అండ్ దేర్ స్ట్రక్చర్స్ మనం చూడవలసింది. అదేవిధంగా వాట్ ఈస్ డైపోల్ మూమెంట్, దాని మీద మనకు అప్లికేషన్స్ మీద అడగచ్చండి. అలాగే అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ అండ్ ఫేవరబుల్ కండిషన్స్. సో ఇవి ప్రధానంగా మనకి చూడవలసినవి. సో మనకి
ఇక్కడ ఫ్యాజన్స్ రూల్స్, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్, హైడ్రోజన్ బాండ్, PCl5 SF6 స్ట్రక్చర్స్ ఇవన్నీ చాలా సాధారణంగా చదివే క్వశ్చన్స్ అండి. ఒకవేళ కనుక పేపర్లో కనుక 4 మార్క్స్ లో కాస్త అబ్నార్మల్ గా ఏంటంటే కనుకండి ఇవి ఫోకస్ చేయం. ఈ స్ట్రక్చర్స్ అవకాశం ఉన్న వాళ్ళు ఫోకస్ చేస్తే కనుక పేపర్ టఫ్ గా వస్తే కనుక మనకు ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ లో తీసుకుంటే కనుక ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ డెరివేషన్, తర్వాత వచ్చేసరికి డాల్టన్స్ లా ఆఫ్ గ్రామ్స్ లా మీద ప్రాబ్లమ్స్, RMS స్పీడ్, మోస్ట్ ప్రాబుల్ స్పీడ్, యావరేజ్ స్పీడ్ డెఫినేషన్స్, ప్రాబ్లమ్స్. సో ఇవి ప్రధానంగా ఉన్నటువంటి క్వశ్చన్స్. ఇందాక ఒక 4 చెప్పాం, ఈ ఒక 3 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే స్టాయికియోమెట్రీ నుంచి ప్రధానంగా 2 క్వశ్చన్స్ మాట్లాడారు. ఏమేంటంటే ఒకటి బ్యాలెన్సింగ్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్స్, 2 ఎంపరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా. ఇవి కాకుండా మనకి టైప్స్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్స్ ఉన్నాయండి. అంటే కాంబినేషన్ రియాక్షన్స్, డిస్ప్రపోర్షనేషన్, కంప్రపోర్షనేషన్, డిస్ప్లేస్మెంట్ ఇలా కొన్ని, రైట్. సో ఇది చూడాలి. అలాగే మనకి కాన్సన్ట్రేషన్ డిటర్మినేషన్ మెథడ్స్ ఉన్నాయి. అదే మొలారిటీ, నార్మాలిటీ, మోల్ ఫ్రాక్షన్, మొలాలిటీ, ఇలా కాన్సన్ట్రేషన్ డిటర్మినేషన్ మెథడ్స్, వాటి మీద ప్రాబ్లమ్స్. ఒకవేళ పేపర్ కనుక కాస్త టఫ్ గా ఇవ్వాలి అనుకుంటే కనుకండి వీటి మీద ఏదైనా 4 మార్క్స్ లో రావచ్చండి. అదేవిధంగా థర్మోడైనమిక్స్ నేను తీసుకుంటే కనుకండి CP/CV మధ్య డెఫినేషన్స్, CP-CV = R అని ప్రూవ్ చేయడం. అలాగే కెమికల్ ఈక్విలిబ్రియం లో తీసుకుంటే కనుకండి ఆల్రెడీ చెప్పాం, ప్రధానమైన క్వశ్చన్ అయితే కనుక లీ షార్ట్లర్ ప్రిన్సిపల్, దాని తర్వాత KP-KC మధ్య రిలేషన్, బ్రాన్స్టెడ్ యాసిడ్ బేస్ థియరీ, లూయిస్ యాసిడ్ బేస్ థియరీ, కాంజుగేట్ యాసిడ్ బేస్ థియరీ. ఈ 5 క్వశ్చన్స్ తో పాటుగా ఈ కెమికల్ ఈక్విలిబ్రియం యాసిడ్ బేసిస్ టాపిక్ లో మనకి బఫర్ సొల్యూషన్స్, వాటి టైప్స్ ఉన్నాయి. ఎసిడిక్ బఫర్, బేసిక్ బఫర్, అలాగే సాల్యుబిలిటీ ప్రొడక్ట్, సాల్ట్ హైడ్రాలసిస్, pH ఆఫ్ వీక్ యాసిడ్స్, అలాగే వీటితో పాటుగా మనకి చూడవలసిన కొన్ని ఉన్నాయి. ఏంటంటే కనుకండి కామన్ అయాన్ ఎఫెక్ట్, ఏంటంటే కామన్ అయాన్ ఎఫెక్ట్, ఇవి చూడాలి. తర్వాత తీసుకుంటే కనుకండి pH మీద ప్రాబ్లమ్స్ అని, అంటే మనకి ఏదైనా ఒక స్ట్రాంగ్ యాసిడ్ కానీ స్ట్రాంగ్ బేస్ కానీ ఇచ్చి దాని మీద ప్రాబ్లమ్స్ అడగచ్చండి ఇక్కడ, రైట్. ఇవి ఏమన్నా కనుక ఖచ్చితంగా కనుక కవర్ చేస్తే కనుకండి ఈ చాప్టర్ నుంచి వచ్చే 4 మార్క్స్ కొన్ని మిస్ అవ్వకుండా అవకాశం ఉంటుంది. అలాగే హైడ్రోజన్ గిట్స్ కాంపౌండ్స్ తీసుకుంటే కనుక ఆల్రెడీ 3 క్వశ్చన్స్ చెప్పాం. హైడ్రైడ్స్, హైడ్రోజన్ పెరాక్సైడ్ అండ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. వాటితో పాటుగా ఇంకొక 2 క్వశ్చన్స్ మనం ఖచ్చితంగా కవర్ చేయాల్సి ఉన్నాయండి. ఒకటి పొజిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఇన్ ది పీరియాడిక్ టేబుల్ అండ్ హైడ్రోజన్ యాజ్ ది ఫ్యూయల్. సో ఇది కాకుండా నెక్స్ట్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ లో తీసుకుంటే కనుక సిమెంట్ అండ్ పోర్ట్లాండ్ సిమెంట్ యొక్క కాంపోజిషన్, కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే దాన్ని స్లీకిల్ లైమ్ అంటాం, అలాగే క్విక్ లైమ్ కాల్షియం ఆక్సైడ్ అండి, రైట్. వాటి యొక్క ప్రిపరేషన్ ప్రాపర్టీస్, యూజెస్ అని, అదేవిధంగా బయలాజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ కాల్షియం, మెగ్నీషియం, సోడియం అండ్ పొటాషియం అయాన్స్, అలాగే కాల్షియం కార్బోనేట్ అండి, రైట్. సో ఇవి మనం ప్రధానంగా చూడవలసినటువంటి క్వశ్చన్స్. అదేవిధంగా గ్రూప్ 13 అండ్ గ్రూప్ 14 ఎలిమెంట్స్ లో తీసుకుంటే, గ్రూప్ 13 లో తీసుకుంటే కనుకండి ఆల్రెడీ చెప్పాం, డైబోరేన్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ ఒకటే. అయితే ప్రిపరేషన్ అడుగుతున్నాడు లేదా ప్రాపర్టీస్ అడుగుతున్నాడు. అవి కాకుండా మనకి కొంచెం ఖచ్చితంగా చూడవలసింది బొరాక్స్. అది వెరీ పర్టికులర్ గా బొరాక్స్ బిట్ టెస్ట్, అలాగే ఆర్థోబోరిక్ యాసిడ్ గురించి రాయమని అడగచ్చండి మనం. అదే విధంగా గ్రూప్ 14 ఎలిమెంట్స్ లో ప్రధానంగా ఒకటే క్వశ్చన్ అండి, అక్కడ కూడా ఎల్లోట్రోప్స్ ఆఫ్ కార్బన్, అది పర్టికులర్ గా క్రిస్టలైన్ ఎల్లోట్రోప్స్. అవి కాకుండా జీలైట్స్, సిలికోన్స్, సిలికేట్స్, కార్బన్ మోనాక్సైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ గురించి అడగచ్చు. సో ఇవి కనుక చూసుకుని వెళ్తే కనుక మనం ఖచ్చితంగా ఆ 6S షార్ట్స్ అండ్ 2SIs మనం మిస్ అవ్వం. సో ఇందాక మనం వెయిటేజ్ చెప్పాం. ఒక క్వశ్చన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే లాస్ట్ లో ఉన్నటువంటి ఆర్గానిక్ కెమిస్ట్రీని తీసుకుంటే కనుకండి ప్రధానంగా చూడవలసినవి ఒకటి బెంజీన్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ అండి. సో బెంజీన్కి ఒక 3 ప్రిపరేషన్ మెథడ్స్ ఉన్నాయి. అలాగే కెమికల్ ప్రాపర్టీస్ తీసుకుంటే కనుకండి ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ లో పార్టిసిపేట్ చేస్తుంటుంది. ఆ సబ్స్టిట్యూషన్ లో 5 రకాలు ఉన్నాయి, వాటిలో ఏవైనా మనకు అడగచ్చు. అదేవిధంగా ఎసిటిలిన్ ప్రిపరేషన్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్, ఇథీన్ ప్రిపరేషన్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్, ఈథేన్ ప్రిపరేషన్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. సో మనకి వీటి మీద అడగచ్చండి. సో ఇది కాకుండా మనం చూడవలసినటువంటి ఇంకొక క్వశ్చన్ దీంట్లో ఉంది, ఏంటంటే కనుకండి ఐసోమెరిజం. అది వెరీ పర్టికులర్ గా స్ట్రక్చరల్ ఐసోమెరిజం మీద మనకు అడగచ్చండి ఇక్కడ. అంటే స్ట్రక్చరల్ ఐసోమెరిజంలో 4 రకాలు ఉన్నాయి, చైన్, పొజిషన్, ఫంక్షనల్ గ్రూప్ అండ్ మెటామెరిజం. సో ఏవైనా 2 కానీ ఏవైనా 4 కానీ మనకి అడగటానికి అవకాశం ఉంది. సో ఒక్కసారి మళ్ళీ వెయిటేజ్ మాట్లాడుతున్నాను. ఇక్కడ మనకి అటామిక్ స్ట్రక్చర్ నుంచి తీసుకుంటే కనుక మనకి క్వశ్చన్
ఎలా రావచ్చు అంటే కనుకండి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది ఇక్కడ, రైట్. ఎస్ఐ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇక్కడ మనకి. అదే విధంగా మనకి సో అటామిక్ స్ట్రక్చర్ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది ఎస్ఐ క్వశ్చన్. అదే విధంగా మనకి పీరియాడిక్ క్లాసిఫికేషన్ నుంచి తీసుకుంటే కనుక దీని నుంచి తీసుకుంటే ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, రైట్. అదే విధంగా మనకి ఆ 3వ చాప్టర్ అయినటువంటి కెమికల్ బాండింగ్ నుంచి తీసుకుంటే కనుక మనకి అయితే 4+4 కింద కానీ, లేదంటే కనుకండి 8 మార్క్స్ కింద కానీ. కానీ ఈ మధ్య కాలంలో మనకి ఈ కెమికల్ బాండింగ్ చాప్టర్ నుంచి 4 మార్క్సే తప్పిస్తే కనుకండి ఎస్ఐల కింద అడిగింది లేదు. అలాగే నెక్స్ట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ తీసుకుంటే కనుక దీని నుంచి మనకి 4+2 కింద ఇస్తున్నారు. అదే విధంగా మనకి స్టాయిక్యోమెట్రీని తీసుకుంటే కనుక ఇది కూడా మనకి 4+2 కిందే వస్తుంది. అదే విధంగా థర్మోడైనమిక్స్, నెక్స్ట్ చాప్టర్ థర్మోడైనమిక్స్ తీసుకుంటే కనుకండి మాక్సిమం కేసుల్లో 2+2 కింద ఇస్తున్నాడు, కానీ 4 మార్క్స్ కింద కూడా మనకు అడగచ్చు ఇక్కడ. అదే విధంగా కెమికల్ ఈక్విలిబ్రియం, యాసిడ్ బేసిస్ తీసుకుంటే కనుకండి ఈ చాప్టర్ కూడా మనకి 4+2 కిందే ఉంది. అదే విధంగా హైడ్రోజన్ డిట్స్ కాంపౌండ్స్ తీసుకుంటే కనుకండి అయితే 4 లేదంటే కనుకండి 2+2 కిందే ఉంది ఇక్కడ. అలాగే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ తీసుకుంటే కనుకండి ఈ చాప్టర్ వెయిటేజ్ కూడా మనకి అయితే 4 లేదంటే 2+2. అలాగే గ్రూప్ 13 ఎలిమెంట్స్, పి బ్లాక్ ఎలిమెంట్స్ లో గ్రూప్ 13 ఎలిమెంట్స్ తీసుకుంటే కనుక అయితే 4 లేతే 2+2. అలాగే గ్రూప్ 14 ఎలిమెంట్స్ తీసుకుంటే కనుక అలాగే ఇది కూడా 4 కానీ 2+2 కింద కానీ. అదే విధంగా ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ తీసుకుంటే కనుకండి ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ తీసుకుంటే కనుకండి 2+2 ఇది వెయిటేజ్. అలాగే లాస్ట్ లో ఆర్గానిక్ కెమిస్ట్రీ తీసుకుంటే కనుక దీని వెయిటేజ్ 8+2, లేదా అంటే కనుకండి 8+2 ఆర్ 4+4+2, రైట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుకండి మనకి ఖచ్చితంగా ఫస్ట్ 6-7 చాప్టర్లో కరెక్ట్గా చదువుకుంటే కనుకండి చూడండి ఒకసారి అటామిక్ స్ట్రక్చర్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే మనం అనుకున్న 2 ఎస్ఐలు మనకి ఖచ్చితంగా కవర్ అయిపోతాయి. అదే విధంగా నెక్స్ట్ తీసుకున్నాం అనుకోండి ఒక్కసారి 4 మార్క్స్లోకి తీసుకున్నాం అనుకోండి ఒక్కసారి తీసుకుంటే కనుకండి ఇదిగోండి కెమికల్ బాండింగ్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ కవర్ అవుతుంది, కెమికల్ బాండింగ్ నుంచి 2 4 మార్క్స్ క్వశ్చన్ కవర్ అవుతుంది. అలాగే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ మూడోది, స్టాయిక్యోమెట్రీ ఆ ప్రాబ్లమ్స్ చేయడం తెలిస్తే అయిపోయినట్టే. ఒకవేళ థర్మోడైనమిక్స్ 2+2 వచ్చింది అనుకుంటే కనుక కెమికల్ ఈక్విలిబ్రియం. సో మనకి 8+8 16, 24, 6 30, 36, 40 46 అంటే ఫస్ట్ 7 చాప్టర్స్ చదువుకుంటేనే యావరేజ్గా మనకి 46 మార్క్స్ కవర్ అయిపోతుంది. ఇక్కడ హైడ్రోజన్ డిస్ కాంపౌండ్స్ నుంచి 4 మార్క్స్ అడిగాడు అనుకోండి, ఎస్ బ్లాక్ నుంచి 2+2 వస్తుంది. అలాగే గ్రూప్ 13 నుంచి 4 మార్క్స్ అడిగాడు అనుకోండి, గ్రూప్ 14 నుంచి 2+2 అని. అలా కాకుండా కనుకండి గ్రూప్ 14 నుంచి 2 మార్క్స్ అడిగితే కనుక 13 నుంచి 2+2 అడిగితే కనుక గ్రూప్ 14 నుంచి 4 మార్క్స్ అడగడానికి అవకాశం ఉంది, రైట్. సో మనకి ఈజీగా కనుక కొంచెం ప్లాన్డ్గా కనుక చదువుకుంటే కనుకండి ఈ 2 ఎస్ఐలు 2x8 ప్లస్ 6 షార్ట్లు 6x4 మనం ఖచ్చితంగా ఈజీగా తెచ్చుకోవచ్చండి 40 out of 40. మనం 2 మార్క్స్ ఎలా ప్రిపేర్ అయితే కనుక 10 2 మార్క్స్ ఈజీగా ఆన్సర్ చేయగలం అన్నది నెక్స్ట్ వీడియోలో చూడబోతున్నాం. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.